హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీస్ లైబ్రరీ. నేను మీ లక్ష్మి. మన ఛానల్లో ఎద్దనపూడి సులోచన రాణి గారు రాసిన పార్థు నవల్ చదివి వినిపిస్తున్నాను కదండి. ఈరోజు మనం రెండో భాగంలో ఉన్నాం. మొదటి భాగం మన ఛానల్లో ఉందండి, తప్పకుండా విన్న తర్వాత ఈ రెండో పార్ట్ వినండి. ఇక ఈరోజు కథలోనికి వెళ్తే, పాండు పాక మీద తాటి ఆకులు వేసి కుట్టి దాన్ని సరిచేస్తున్నాడు. మధ్య మధ్యలో ఆంజనేయుడినంటూ బుగ్గలు ఉబ్బించి పెద్ద తాడు ఒకటి తోకలా వెనక్కి కట్టుకొని పదాలు పాడుతూ ఎగురుతున్నాడు. అది చూసి పార్దు పకపకా నవ్వుతున్నాడు. వంటగదిలో పని చూసుకుంటున్న లక్ష్మికి పాండు మాటలు, పార్దు నవ్వు కూడా కిలకిలామంటూ వినిపిస్తుంది. ఇదిగో పాండు, ఒక్క నిమిషం కింద దిగి వస్తావా? ఇడ్లీ చేశాను, తిందువు గాని. కిటికీ దగ్గరకు వచ్చి చువ్వల మీద చేతులు ఆనంది చూస్తూ పిలిచింది. ఓ, ఇప్పుడే వస్తున్నాను. పాండు తోకలా కట్టుకున్న ఆ తాడుతోనే దిగి వచ్చాడు. లక్ష్మి పార్దుకి ప్లేట్లోనూ బాదమాకులో పాండుకి ఇడ్లు తెచ్చింది. లక్ష్మి దొడ్లోకి అవి పట్టుకుని వచ్చేసరికి పాండు కట్టుకున్న తాడును పార్దు చేత్తో పట్టుకుని లాగుతుంటే భయపడుతున్న కోతిలా చేతులు ముడుచుకొని వెదురుచూపులు పక్కవాటుగా చూస్తూ పెరడంతా గంతులు వేస్తున్నాడు. పార్దు నవ్వు మరీ ఎక్కువైంది. ఇడ్లీ పట్టుకుని వచ్చిన లక్ష్మి కూడా పాండు ముఖం, ఆ గంతులు చూసి నవ్వు ఆపుకోలేకపోయింది. లోపల గడ్డం చేసుకుంటున్న సత్యం ఈ నవ్వులు విని కారణమేమిటో తెలియక కుతూహలంగా అట్లాగే బయటకొచ్చాడు. లక్ష్మి, సత్యం పక్కపక్క నిలబడ్డారు. ఒక్క నిమిషం సత్యం చూపులు పక్కపక్కలాడిపోతున్న పార్దు మీద నిలిచాయి. పార్దు తండ్రిని చూడగానే, నాన్న, మన ఇంటికి కోతి వచ్చింది, ఇదిగో అంటూ తాడు పుచ్చుకొని లాక్కు వచ్చాడు. పాండు కోతిలాగానే అడుగులేసుకుంటూ వచ్చి లక్ష్మి చేతుల్లో ఉన్న ఇడ్లీ కోసం చేతులు చాపాడు. అచ్చం కోతిలాగే ఉన్నాడు కదా నాన్న అన్నాడు పార్దు. పరధ్యాసగా ఉన్న సత్యం వెంటనే జవాబు ఇవ్వలేదు. నాన్న, నిన్నే పార్దు చేయి పట్టి లాగాడు. సత్యం ఉలిక్కిపడినట్లుగా ఈ లోకంలోకి వచ్చాడు. లక్ష్మి పాండుకి బాదమాకు ఇచ్చి పార్దు చేతిలో ప్లేట్ పెట్టి వెళ్ళిపోయింది. నాన్నకేది? పార్దు అడిగాడు. నేను తర్వాత తింటాను, ఇప్పుడు కాదు. సత్యం లోపలికి వెళ్ళబోయాడు. నేను అప్పుడే తింటాను, నాకు వద్దు అని తల్లి చేతిని తోసేశాడు. మా తండ్రి కదూ, చల్లారిపోతే బాగుండదు. రాత్రి కూడా నువ్వు అన్నం తినకుండా నిద్రపోయావు. లక్ష్మి ఎంత బతిమిలాడినా పార్దు తినలేదు. ఇది చూసిన సత్యం వెళ్ళి చేతులు కడుక్కొని వచ్చాడు. కొడుకు చెప్పి ఇసుకు పుట్టి తినిపించలేక వంట ఇంట్లోకి వెళ్ళిపోతున్న భార్యని ఇలాతే అని అడిగి తీసుకున్నాడు. సత్యం అక్కడున్న కుర్చీలో కూర్చొని ఇలారా అని కొడుకుని పిలిచాడు. పార్దు బుద్ధిమంతుడిలా తండ్రి దగ్గరికి వచ్చాడు. సత్యం ఇడ్లీ ముక్కలు విరిచి నెయ్యి, కారప్పొడి అద్ది కొడుకు తినిపించసాగాడు. అమ్మగారి చేత్తో ఏది చేసినా అమృతంలాగా ఉంటుంది, పాండు మెచ్చుకున్నాడు. పాండు, ఎందుకురా డబ్బు కావాలని అడిగావట అన్నాడు సత్యం. అదేనండి, మా ఇంటి దానికి నల్లబొసలు గొలుసు కావాలంట సిగ్గుపడుతూ చెప్పాడు. ఈ పూట ఇస్తాను, తీసుకుపో. అయినా మరీ ఇంత మెతకతనం పనికిరాదురా. ఏది కావాలంటే అది తెచ్చి ఇవ్వటం నేర్పుతున్నావు నువ్వు. అట్టా అన్న అయితే ఇంట్లో ఏడుపులు మెత్తుకోళ్ళు ఉండకుండా ఉంటాయని నీ మొహం. కోరికలకి అంతెక్కడ్రా. ఎన్నాళ్ళని ఇలా ఆశపెట్టి అట్టి పెట్టుకుంటావు? నేను అదే అనుకుంటూ ఉంటానండి. పాండు మళ్ళీ లక్ష్మి తెచ్చి వేసిన ఇడ్లీలని ఆత్రంగా తింటున్నాడు. ఆ తినటంలో సంస్కారం లేకపోయినా ఆ రుచి అనుభవించటంలో అనిర్వచనీయమైన ఆనందం ఆ ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇక నుంచి మీరు ఎప్పుడు ఇడ్లీ చేసినా నన్ను మర్చిపోకండి అమ్మగారు అన్నాడు. అతను అంటూ ఉండగానే, ఒరే పాండిగా, ఎక్కడ్రా నువ్వు అంటూ ఆదమ్మ గొంతు వినిపించింది. చచ్చాను, మా అమ్మ వచ్చినట్టుంది. మళ్ళీ ఇంటికాడ ఏదో అయినట్టుంది. పాండు అంటుండగానే మనమడిని చంకనేసుకొని ఆదమ్మ వచ్చింది. పాండిగా, ఇక్కడున్నావురా, మన కొంప ముంచేసిందిరా, అయిపోయిందిరా అంటూ శోకాలు పెట్టింది. ఏంటమ్మా, ఏంటయిందే కంగారుగా అడిగాడు. రాత్రి వచ్చిన ఆ ముదనష్టపూడు లేడు? ఎవరే? దాని ఊరి నుంచి వచ్చిన మామేనా? అదేరా నాయన, మన కొంప ముంచేశారా బాబు. ఈడికి దిక్కెవర్రా దేవుడా, నేనెందుకు బతికానురా భగవంతుడా అంటూ మనవడి బుగ్గలు నొక్కి ఎడవసాగింది. శోకాలు తర్వాత ఎడుద్దు గాని, సంగతేమిటో చెప్పవే. ఆడు అది వెళ్ళిపోయారా. ఆడు దాన్ని పెళ్లి చేసుకుంటాడంట. మొదటి నుంచి వాళ్ళకి సంబంధం ఉందంట. చెప్పేశాడ్రా దేవుడోయ్. పాండు ముఖం విలవలా పోయింది. అంత మాట అన్నాడు. ఉండు, ఆ సంగతేంటో తెలుసుకుంటాను. పాండు సగం తిన్న ఇడ్లీ అక్కడ కింద ఉంచేసి గబగబా అంగలేసుకుంటూ బయలుదేరాడు. ఇంకెక్కడికి పోతావురా, వాళ్ళు స్టేషన్కి అప్పుడే వెళ్ళిపోయారా నాయనా. ఒరే పాండిగా, నిన్నే, ఆగు అంటూ ఆదమ్మ కూడా గబగబా వెళ్తున్న పాండు వెనకే పరిగెత్తింది. కుర్చీలో కూర్చొని ఉన్న సత్యం పార్దుకి ఇడ్లీ తినిపించడం మర్చిపోయినట్లు అయ్యాడు.
లోపలికి వెళ్ళబోతున్న లక్ష్మి భయంగా చూస్తూ సత్యం కుర్చీ దగ్గరికి వచ్చింది. పాండు ఎంత మంచివాడండి, దానికి ఇదేం పోయే కాలం అంది. సత్యం జవాబు చెప్పలేదు. భుజం మీద ఆనించిన భార్య చేయి మీద చేయి ఆనించాడు. అతని చేతి వేళ్ళు క్షణంలో సగం సేపు అప్రయత్నంగా లక్ష్మి చేతిని గట్టిగా నొక్కాయి. పాండు భార్య ఇల్లు విడిచి వెళ్ళిపోయిన మాట మధ్యాహ్నానికి ఆ ఊరంతా తెలిసిపోయింది. చిన్న పల్లెటూరు కావటంతో ఏ ఇంట్లో ఏది జరిగినా అందరూ ఆ విషయానికి ప్రాధాన్యత ఇచ్చి చిలువలు పలువలు అల్లి మాట్లాడుకుంటారు. వర్ధనమ్మ కాఫీ పొడి కాస్త కావాలి లక్ష్మి అని వంక పెట్టుకుని వచ్చి 1 గంట ఇదే విషయం చేతులు తిప్పుతూ మాట్లాడి వెళ్ళింది. ఆవిడ ఉండగానే పంతులు గారి భార్య, కరణం గారి భార్య కూడా వచ్చారు. పార్థు తల్లి దగ్గర కూర్చొని ఆడవాళ్ల మీటింగ్లా ఉన్న వాళ్ళ చర్చ విన్నాడు. 4 గంటలైంది. ఆడవాళ్ళందరూ పనికి వేళ అయిందని లేచి వెళ్ళబోతుండగా ఇంతలో గొల్లున ఆదమ్మ వెడుపు వినిపించింది. సత్యం బయటకొచ్చాడు. బాబుగారు, అది నా కొంప ముంచేసిందండి. ఈడు నా నోట్లో మట్టి కొట్టేశాడండి బాబు, నా పాండిగాడిని రక్షించండి, ఆడిని బతికించండి బాబు. అప్పటికే రక్తసిక్తం అయిపోయిన బట్టలతో కొనఊపిరితో ఉన్న పాండుని 5-6 మోసుకుని వచ్చి సత్యం వరండాలో పడుకోబెట్టారు. భార్య లేచిపోయిందని అవమానం భరించలేని పాండు రైలు కింద తల పెట్టేశాడట. అక్కడే దగ్గరలో ఉన్న చెట్టును కొడుతున్న ఇద్దరు ఈ అఘాయిత్యం చూసి పరిగెత్తుకుని వచ్చి పాండుని పట్టాల మీద నుంచి యువతలకు లాగబోయే లోపలే రైలు కిందకి వెళ్ళబోయిన అతని శరీరం అంతా వచ్చింది, కానీ పాదాలు 2 తెగిపోయాయి. ఆ ఊళ్ళో హాస్పిటల్ లేదు. వాళ్ళకేం చెయ్యాలో తోచలేదు. ఆ ఊరికి పెద్ద దిక్కు సత్యం. ఎవరికి ఏ ఆపద వచ్చినా అతని దగ్గరికి పరిగెత్తుకొని రావటమే అందరికీ అలవాటు. అందుకే పాండు శరీరం మోసుకొచ్చి సరాసరి ఇక్కడ పడేశారు. ఈ వార్త ఎలా తెలిసిందో ఆదమ్మకు తెలిసిపోయింది. పరుగున కొడుకును మోసుకుని వస్తున్న వారికి ఎదురు వెళ్ళింది. రక్తపు మరకలతో స్పృహ తప్పి పడి ఉన్న కొడుకును చూడగానే ఆదమ్మ పిచ్చిదానిలా అయింది. సత్యం కరణం గారి అబ్బాయికి తన సైకిల్ ఇచ్చి పక్క ఊరు డాక్టర్ కోసం పరిగెత్తించాడు. ఊరి జనమంతా ఆ పూట సత్యం ఇంటి ముందే గుమిగూడింది. అందరూ తలో రకంగా వ్యాఖ్యానాలు మొదలుపెట్టారు. ఆ పాపిష్టిది లేచిపోతే వీడికింత రోషం ఎందుకు? దాని పాపం అదే అనుభవించేది. హాయిగా రేపీ పాటికి ఇంకో పెళ్లి చేసుకొని సుఖంగా ఉండకుండా ఇదేం పని అంది వర్ధనమ్మ. అందరూ అవునన్నారు. పాపం పెళ్ళాం లేచిపోయిందని నలుగురు హేళన చేసి తలో మాట అంటే ముఖం చూపించలేనేమో అనుకున్నాడేమో. అందులో పోస్ట్ మ్యాన్ అయ్యే, అందరి గుమ్మం ఎక్కే దిగే పనయ్యే. ఇంకెవరో సానుభూతి చూపించారు. ఎవరికి తోచినట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉండగా 2 గంటలకి పక్క ఊరు నుంచి డాక్టర్ వచ్చాడు. అతను వచ్చేసరికి పాండు ప్రాణం గాలిలో కలిసిపోయింది. మరో గంటలో శవాన్ని తీసుకుని వెళ్ళిపోయారు. ఆదమ్మ కొడుకు శవం మీద పడి అలుగులాడిపోతుంటే అందరూ తలో మాట సానుభూతిగా అని ధైర్యం చెప్పారు. పాండు శవం లేస్తుంటే అక్కడున్న అందరి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. పాండు చాలా మంచివాడు. ఆ ఊరిలో అందరికీ అంతో ఇంతో చెయ్యి ఆసరాగా ఉండేవాడు. ఆ క్షణం అందరికీ వాడి వల్ల తాము పొందిన ఉపకారాలు గుర్తుకొచ్చాయి. రాత్రయింది. సత్యం స్నానం చేసి వచ్చి మంచం మీద కూర్చున్నాడు. పార్థు అతని ఒడిలో ఒదిగి కూర్చున్నాడు. మధ్యాహ్నం నుంచి ఇంటి నిండా గుమికూడిన జనం వెళ్ళిపోవటంతో ఆ ఇల్లంతా అతి నిశ్శబ్దంగా ఉంది. ఉదయం పాక మీద కోతిలా ఎగిరి తనని నవ్వించిన పాండు ఇక లేడంటే పార్థు మనసు అంగీకరించటం లేదు. లక్ష్మి ఎందుకో దొడ్లోకి పని మీద వస్తే అక్కడ వరండాలో స్తంభం పక్కన చాటుగా ఉదయం పాండు తింటూ సగం ఆపేసి పెట్టిన ఇడ్లీ కనిపించింది. లక్ష్మి మనసంతా ఎలాగో అయింది. చచ్చిపోయిన తర్వాత ఏమవుతారు నాన్న? పార్థు ఆరాగా అడుగుతున్నాడు. స్వర్గానికి వెళ్తారు అన్నాడు సత్యం. లేచిపోవటం అంటే ఏమిటి? నిద్రపో, పొద్దుపోయింది. సత్యం కొడుకుని వెనక్కు వాల్చి దిండు మీద తల నెల పడుకోబెట్టాడు. స్వర్గంలో ఎన్నాళ్ళుంటారు? మళ్ళీ అడిగాడు పార్థు. మళ్ళీ పుట్టే వరకు. పాండు మళ్ళీ పుడతాడా? అప్పుడు మనం గుర్తుంటామా? అబ్బబ్బా, నీకు నిద్ర రావటం లేదా? లక్ష్మి విసుక్కుంది. పడుకో, సత్యం లాలనగా అన్నాడు. పార్థు పక్కకి తిరిగాడు. మధ్యాహ్నం రక్తం కారుతున్న పాండు, అందరూ గుమికూడటం, డాక్టర్ రావటం, తల్లి తనని కరణం గారి ఇంటికి పంపించి వేయటం, అక్కడ సీను తను కలిసి దడికి చిల్లు పెట్టి ఆ కంతలో నుంచి అన్నీ చూడటం అంతా జ్ఞాపకం వచ్చింది. భయంతో శరీరం జలధరించింది. పక్కకు తిరిగి తండ్రి మెడని కౌగలించుకొని బల్లిలా ఖర్చుకున్నట్లుగా పడుకున్నాడు. వీడు భయపడినట్లున్నాడు అంది లక్ష్మి. సత్యం మాట్లాడలేదు. పార్థు నిద్రపోయాడు. కొద్దిసేపు అయిన తర్వాత పార్థుని సరిగ్గా పడుకోబెట్టి దుప్పటి కప్పి సత్యం పక్కకు తిరిగి పడుకోబోతుండగా లక్ష్మి మంచం మీద కూర్చొని కనిపించింది. సత్యం మంచం మీద నుంచి లేచాడు. వచ్చి లక్ష్మి మంచం మీద కూర్చున్నాడు. లక్ష్మి అతని వైపే చూస్తుంది. అతనేం మాట్లాడలేదు.
నిద్ర రావటం లేదా? మెల్లిగా అడిగింది. లక్ష్మి. అతని గొంతులో అనిర్వచనీయమైన వేదన, బాధ ప్రతిధ్వనిస్తున్నాయి. హఠాత్తుగా అతను ఎన్నడూ లేనిది పక్కకు ఒరిగి భార్య ఒడిలో తలపెట్టుకుని పడుకున్నాడు. నాకు పాండే గుర్తుకు వస్తున్నాడు. భార్యను సుఖపెట్టలేని మగవాడికి ఇంత పెద్ద శిక్ష ఉంటుందని నాకు తెలియదు అన్నాడు. చీచి, ఏం మాటలవి? దీనికంతటికీ పాండుతల్లే కారణమని వర్ధనమ్మ గారంటోంది. భార్యాభర్తల మధ్య ఒకరిని ఒకరు అర్థం చేసుకునే మంచి వాతావరణం కలుషితం కావటానికి సంసారంలో ఎప్పుడూ ఎన్నో అవకాశాలుంటాయి. ఇద్దరూ ఒక్కటిగా ఉంటే వాళ్ల ప్రేమానురాగాలు పెట్టని గోడల ఈ దుష్టశక్తుల బారిను రక్షిస్తాయేమో. భార్యని సుఖపెట్టలేనివాడు పెళ్లి చేసుకోకూడదేమో లక్ష్మి. లక్ష్మి అతని తల మీద చేయి ఆనించింది. మీరు నిద్రపోండి. లక్ష్మి, నేను ఇంతవరకు ఎప్పుడూ ఇలా ఆలోచించలేదు. ఇప్పుడు నేను నీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఏమిటది? నీకు ఎప్పుడైనా నా దగ్గర అసంతృప్తిగా అనిపిస్తే, జీవితం వెలితిగా ఉంటే నీ చేత్తో ఇంత విషమిచ్చేయి. నేను ఆనందంగా స్వీకరిస్తాను. లక్ష్మి అప్పటికే చేత్తో అతను నోరు గట్టిగా మూసేసింది. మీకేమైనా మతిపోయిందా? ఏమిటా మాటలు? కాదు లక్ష్మి. అతను ఆ చెయ్యి తప్పించుకుని చెప్పబోయాడు. నాకింకేం చెప్పవద్దు. ఇలాంటి పాడు మాటలు ఇంకెప్పుడూ పొరపాటుగా కూడా అననని, మీ మనసులోకి రానియనని నాకు మాట ఇవ్వండి. ఉండగానే లక్ష్మి కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. మంచం మీద పడుకున్న పార్థుని చూపిస్తూ, అంతకంటే ఆనందం నాకింకేం కావాలి? ఈ ప్రపంచంలో ఇంకేం ఉంటుంది? మీకు విషం ఇవ్వనా? ఇచ్చి వాడిని నేనేం చెయ్యను అంది. నిద్రలో పక్కకు తిరిగిన పార్థు చెయ్యి పట్టి మంచం మీద నుంచి కిందకి వేళ్లాడుతుంటే సత్యం దాన్ని పదిలంగా ఎత్తి మంచం మీద పెట్టాడు. నాకు తెలుసు, మనిద్దరి జీవితాలకి వీడే దీపం. కానీ నీవు వీడు ఒక్కడే చాలనుకోవటం లేదుగా, ఇంకా కావాలనిపిస్తుంది. అందుకే నిన్న వర్ధనమ్మ గారితో గుళ్లపాడు వెళ్ళావు. అంటే నీ మనసులో అణుచుకుంటున్న కోరిక ఒకటి ఉన్నట్టేగా? మెల్లగా అన్నాడు సత్యం. నేను ఇంకెప్పుడు వెళ్ళనని చెబుతున్నాను కదా. నా కోసం నీ కోరికలు ఎప్పుడు చంపుకోవద్దు. ఆ మాట గుర్తుపెట్టుకో. మీరు ఇక ఎప్పుడు ఇలాంటి మాటలు తీసుకురావద్దు. మీరు కూడా జ్ఞాపకం ఉంచుకోండి. నువ్వు సుఖంగా ఆనందంగా ఉండకపోతే నా జీవితమే దండగా అనిపించింది. నేను సుఖంగా ఆనందంగా లేనని ఎవరన్నారు? ఎవ్వరూ అనకుండానే తెలిసే విషయాలు కొన్ని ఉన్నాయి. నా ప్రవర్తనలో ఏదైనా లోపం ఉంటే అది సూటిగా చెప్పండి. మీరు ఇంకేదైనా మనసులో పెట్టుకొని ఇలా అంటుంటే నాకెప్పటికీ అర్థం కాదు. నేను మొద్దునని నీకు తెలుసుగా. లక్ష్మి ఆ మాట అన్న తీరు వినగానే అతని పెదవుల మీదకి చిరునవ్వు వచ్చింది. పార్థు పుస్తకాల సంచి భుజాన తగిలించుకొని టిఫిన్ క్యారియర్ చేత పట్టుకొని 10 మంది పిల్లలతో కలిసి స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వస్తున్నాడు. సూర్యాస్తమయం అవుతోందని కరణంగారబ్బాయి వర్ధనమ్మ కొడుకు పార్థుతో జట్టుగా కలిసి నడుస్తున్నారు. హుషారుగా వస్తున్న వాళ్ళకి పాండు ఇంటి ముందు హృదయ విదారకమైన దృశ్యం కనిపించింది. ఆదెమ్మ మనవడిని ఎందుకో గాని నానా తిట్లు తిట్టుతూ చీపిరికట్టతో బాదుతోంది. వాడు తప్పించుకు పారిపోయి అక్కడ దింపి ఉన్న బండి చక్రం కింద పిల్లిలా ముడుచుకొని భయంగా చూస్తూ అమ్మా అమ్మా అని తలుచుకుంటూ ఏడుస్తున్నాడు. పిల్లలందరూ ఈ దృశ్యం చూడ వినోదంగా ఉండటంతో నడక ఆపి చోద్యంగా చూస్తూ ఆ ఇంటి ముందు ఆగిపోయారు. ఆదెమ్మ పిల్లి కూనలా ఉన్న మనవడిని దొరకబుచ్చుకొని ఇంకా కొట్టడానికి ప్రయత్నిస్తుంటే ఇంతలో ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చి ఆదెమ్మ చేతుల్లోంచి ఆ అబ్బాయిని బలవంతంగా అవతలకు లాక్కు వెళ్లారు. వాళ్లలో ఒక స్త్రీ నచ్చ చెప్తున్నట్లుగా అంది. ఇదిగో ఆదెమ్మ, నీ కోడలు లేచిపోయిందన్న కోపం అంతా ఆ పసివాడి మీద చూపిస్తే ఏం లాభం? నోరు లేని ఆ పసివదవ ఏం చేస్తాడు? వాడిని ఏమీ అనకు. వాడిని ఏమీ అనద్దా? ఈ ముదనష్టపాడు మూలంగానే నాకు ఈ గతి పట్టింది. ఈ కుంకం మూలంగానే దాన్ని ఇంట్లోంచి తరిమేయలేదు నేను. నా కొడుకు చచ్చి నేను ఏడుస్తుంటే వీడు ఆకలో అని గోల పెడుతుంటే నేనేం చేసేది? అన్నం ఎక్కడి నుంచి తేను నేను? నడుము మీద చేతులుంచుకొని గయ్యిమంది ఇరుగు పొరుగు వాళ్ళు నచ్చ చెప్పగా ఆదమ్మ కాస్త శాంతపడింది. పొరుగింటావిడ ఆ కుర్రాడిని తనతో తీసుకెళ్ళింది. అక్కడ మూగి తమాషా చూస్తున్న పిల్లల్ని చూడగానే ఆదమ్మ మండిపడింది. ఏమిటి అట్లా నుంచున్నారు? ఇక్కడ కోతులాడుతున్నాయా? పోండి పోండి అంటూ కసిరింది. పిల్లలందరూ మళ్ళీ నడక సాగించారు. సీను, లేచిపోవటం అంటే ఏమిటిరా? గోపి అడిగాడు. లేచిపోవటం అంటేనా? ఎక్కడికో వెళ్ళిపోతారా అన్నాడు సీను. ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికో ఒక చోటకి వెళ్ళి ఏం చేస్తారు? అక్కడ ఉద్యోగం చేసుకుంటారు, డబ్బు సంపాదించుకుంటారు, కావలసినన్ని బట్టలు, నగలు, స్వీట్లు కొనుక్కుంటారట. మరి చెప్పి వెళ్ళొచ్చుగా. చెబితే వెళ్ళనియర్రా. మనం సినిమాకి వెళతామంటే మనల్ని పంపిస్తున్నారా? అది కూడా అంతే. మరి పాండు భార్య చక్కగా లేచిపోయి స్వీట్లు, నగలు, చీరలు సంపాదించుకుంటే పాండు కూడా ఆమె వెంట లేచిపోవచ్చు కదరా. రైలు కింద పడి ఎందుకు చచ్చిపోయాడు? పార్థు అమాయకంగా అడిగాడు.
తను సంపాదించుకుంది పాండుకు ఎందుకు ఇస్తుందరా? అది పాండుకి తెలుసు. పాండు లేచిపోతే కొడుకుతో ఆదమ్మ కూడా లేచిపోతుందిగా, అప్పుడు అక్కడ కూడా ఇదే బాధ అని చెప్పకుండా వెళ్ళిపోయి ఉంటుంది అన్నాడు సీను ఆరిందెల. పాపం ఆ అబ్బాయిని ఆదమ్మ ఎలా కొడుతుందో, వాళ్ళమ్మ లేకపోబట్టేగా అన్ని దెబ్బలు తిన్నాడు. అమ్మ ఉంటే ఊరుకుంటుందా? పార్థు జాలిగా అన్నాడు. అమ్మలు మాత్రం కొట్టరా? మీ అమ్మ నిన్ను కొట్టదేమో కానీ మా అమ్మ నా వీపు చీరేస్తుంది. ఎంత పని చేసినా తిడుతూనే ఉంటుంది. ఎంతసేపు చదువుకున్నా ఇంకా చదువుకో అని పోరుతూనే ఉంటుంది. చిచి, ఈ ప్రపంచంలో అసలు ఈ అమ్మలు అనేవాళ్ళు ఉండకుండా ఉంటే మనకు హాయిగా ఉంటుంది. ఛీ, అమ్మ ఉంటేనే బాగుంటుంది. అమ్మ లేకపోతే మనకు అన్నం ఎవరు పెడతారు? తలంటి ఎవరు పోస్తారు? కథలెవరు చెప్తారు? జ్వరం వస్తే ఎవరు ఎత్తుకుంటారు అన్నాడు పార్థు. ఇంతకీ మీరు రేపు సర్కస్కి వస్తారా రారా? గోపి అడిగాడు. నేను వస్తాను. మా అమ్మ పోపు పెట్టెలో మా నాన్న జేబులో నుంచి కాజేసి డబ్బులు దాస్తుంది. ఎంత దాస్తుందో తనకి లెక్క జ్ఞాపకం ఉండదు. వాటిల్లో నుంచి నేను ఎప్పుడు తీసుకుంటూ ఉంటాను. మా అమ్మకి తెలియనే తెలియదు. సీను నవ్వాడు. నువ్వురా పార్థు, వస్తావా? టికెట్టు ₹1/2 ఎట్లాగో అట్లా కొట్టేయి. మధ్యాహ్నం స్కూలు మానేసి వెళదాం. స్కూల్లో మాస్టర్ గారికి నేను కడుపు నొప్పి అని చెబుతాను. సీను వాంతి వస్తుందని చెబుతాడు. నువ్వు చెవులో పోటు అని చెప్పు. మార్గం కూడా తనే చూపించేశాడు. ఓ అట్లాగే. గోపి వెంటనే ఒప్పుకున్నాడు. పార్థు తల అడ్డంగా తిప్పాడు. ఊహు, నేను రాను అన్నాడు. రావు? ఎందుకని? అబద్ధం ఆడకూడదు. పాపం కళ్ళు పోతాయి. ఓస్. మిగతా ఇద్దరు నవ్వారు. నేను చాలాసార్లు అబద్ధం చెప్పాను. మరి నా కళ్ళు పోలేదేం? సీను కళ్ళు పెద్దవి చేసి చూపిస్తూ అన్నాడు. దేవుడికి కోపం వస్తుందంట. వీడో పిచ్చోడు. ఇంతకీ మాతో వస్తావా రావా? రాను. రాకపోతే పో. మేం హాయిగా సర్కస్ చూసి వస్తాం. నువ్వు పుస్తకాలు ముందేసుకొని దేవుడా అంటూ ఇంట్లో కూర్చో. నేనేం కూర్చోను. మా నాన్నని అడిగితే నాన్న నాకు చూపిస్తాడు. అయితే నువ్వు మా మాట వినకపోతే మా జట్టులో ఉండనవసరం లేదు. పో. వాళ్ళు పార్థును తోశారు. పార్థు కింద పడి లేచే లోపలే గుప్పెళ్లతో మట్టి తీసి మీద విసిరేసి పారిపోయారు. పార్థు మెల్లగా లేచి దూరంగా దొరికిన టిఫిన్ క్యారియర్ తీసుకొని మూత పెట్టి బట్టలు దులుపుకుని బయలుదేరాడు. లక్ష్మి కొడుకు తల రుద్ది స్నానం చేయించి ఇంట్లోకి తీసుకువచ్చి తల తుడుస్తూ, అలాంటి చెడ్డపిల్లలతో నువ్వు స్నేహం చెయ్యొద్దు పార్థు. వర్ధనమ్మ గారి అసలు మంచివాడి కాదు. నీకు సర్కస్ చూడాలని ఉంటే నాన్న తప్పకుండా నేను తీసుకువెళ్తారులే అంది. పార్థు ఇంటికి రాగానే తల్లికి జరిగిందంతా చెప్పేశాడు. లక్ష్మి కొడుకు పసి మనసుకు అర్థమయ్యేటట్లుగా మృదువుగా చెబుతుంది. అమ్మా, పాండు కొడుక్కి అమ్మ లేచిపోతే అన్నం ఎవరు పెడతారు అని అడిగాడు. వాళ్ళ నాయనమ్మ ఉంది కదురా. నాయనమ్మ కొడుతోందమ్మా. పోనీలే, వాళ్ళ సంగతి మనకెందుకు కానీ నువ్వు పోయి చదువుకో. పార్థు పుస్తకాల ముందు కూర్చున్నాడు. కానీ చదువు బుద్ధి కాలేదు. లక్ష్మి దేవుడి ముందు దీపం పెట్టి కళ్ళు మూసుకుని దండం పెడుతోంది. పార్థు అటే చూస్తున్నాడు. ఏమిట్రా? ప్రార్థన పూర్తి అవగానే లేచి వస్తూ తదేకంగా తన వైపే చూస్తున్న కొడుకుని చూస్తూ చిరునవ్వుతో అడిగింది. పార్థు సీరియస్గా చూస్తున్నాడు. ఆ చిన్నారి కళ్ళల్లో భయం, దిగులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. లక్ష్మి కొడుకు దగ్గరికి వచ్చి మోకాల మీద కూర్చొని భుజం మీద చెయ్యి వేసి ఆనించింది. ఏమిటి? మళ్ళీ అనునయంగా అడిగింది. పార్థు గబుక్కున తల్లి మెడను కౌగిలించుకున్నాడు. పావుగంట వరకు లక్ష్మిని వదలలేదు, కదలనేయలేదు. తండ్రి వచ్చిన తర్వాత అప్పుడు లేచి వెళ్ళాడు. భోజనాలు అయిన తర్వాత తండ్రి పక్కలో పడుకున్నాడు. నాన్న మెల్లగా పిలిచాడు. ఏమిటి? అమ్మకి చీరలు, స్వీట్స్ కొనుక్కొచ్చి ఇవ్వు. మీ అమ్మ చెప్పమందా? కాదు, నేనే చెబుతున్నాను. నువ్వేనా? ఏమిటి విశేషం? కొడుకుని చేతులతో లేవనెత్తి గుండెల మీదకి తీసుకున్నాడు. నేను మీ అమ్మకి ఏమీ ఇవ్వను, నవ్వు దాచుకుంటూ అన్నాడు సత్యం. ఇవ్వు. ఇవ్వను. ఇవ్వకపోతే ఏం చేస్తుందట? పార్థు చుట్టూ చూశాడు. తల్లి అక్కడ లేదని నమ్మకంగా తెలుసుకొని తండ్రి చెవిలో అన్నాడు. ఇవ్వకపోతే అమ్మ లేచిపోతుంది. ఛట్, నోర్ముయ్. సత్యం కసరటం, చెయ్యి ఎత్తడం మెరుపులా జరిగాయి. ఏమిటది? ఏమైంది? అప్పుడే అక్కడికి వస్తున్న లక్ష్మి అడిగింది. వీడికి వాగుడు ఎక్కువైంది. కొడుకుని గుండెల మీద నుంచి పక్కకు తోసినట్లుగా జరిపాడు. ఎప్పుడూ లేని సత్యం పార్థుని అలా కసరటం లక్ష్మికి వింతగా తోచింది. ఏమన్నాడు? అంది దగ్గరికి వస్తూ. సత్యం పలకలేదు. అతని ముఖం చూస్తే పార్థు ఏదో అనరాని మాట అన్నట్లుగా స్పష్టంగా తెలుస్తుంది. ఏమన్నావరా పార్థు? కొడుకుని అడిగింది. దిండుకు ఖర్చుకొని పోయినట్లుగా ఉన్న పార్థు దిండులోంచి ముఖం ఎత్తలేదు. లక్ష్మి దగ్గర తీసుకోబోతే రాలేదు. సత్యం మంచం మీద నుంచి లేచి వెళ్ళిపోయాడు. పార్థు చాలాసేపు అయిన తర్వాత నిద్రపోయాడు. సత్యం పుస్తకం చదువుకుంటూ ఉంటే అతనికి తమలపాకులు చీల్చి ఇస్తున్న లక్ష్మి సాయంత్రం పార్థు మట్టి నిండిన జుట్టుతో ఇంటికి వచ్చి
స్కూల్ నుంచి వస్తుండగా ఆదమ్మ ఇంటి ముందు జరిగిన సంఘటన, సీను, గోపి మాట్లాడిన విషయాలన్నీ తనకు చెప్పినవన్నీ చెప్పింది. సత్యం పుస్తకం చదవడం మర్చిపోయినట్లు కూర్చొని ఉన్నాడు. పార్థు చాలా తెలివిగలవాడు లక్ష్మి, మనం వాడిని చాలా జాగ్రత్తగా పెంచాలి సుమా అన్నాడు. మనం అని నన్ను కలపకండి, వాడిని మీరు జాగ్రత్తగానే పెంచుతున్నారుగా అంది లక్ష్మి. సత్యం పరధ్యాసగా అయ్యాడు. అతని చూపులు శూన్యంలో చిక్కడినట్లుగా వెలుగుతున్న లాంతర్ మీద నిలిచాయి. ఈ ప్రపంచంలో నాకున్నది వాడొక్కడేగా లక్ష్మి అస్పష్టంగా అన్నాడు. వాడొక్కడేనా? అయితే నేను మీకు లేనన్న మాటేగా. లక్ష్మి మూతి చిన్నది చేసింది. లక్ష్మి చూసిన సత్యం కళ్ళల్లోకి సంతృప్తి వచ్చి నిండింది. తమలపాకులు అందిస్తున్న ఆ చేతిని తాకకుండా గాజుల మీద కొనగోటితో తాకుతూ అన్నాడు, నువ్వు లేకపోతే నా జీవితమే లేదు. అంతలోనే నిట్టూర్చాడు. ఈ పల్లెటూరులో, ఈ అడవిలో నువ్వు ఏ సుఖపడుతున్నావో నాకు తెలియదు. ఒక్కొక్కసారి ఆలోచిస్తే ఈ పెళ్లి పేరుతో నేను వంచానేమో అనిపిస్తుంది లక్ష్మి. నిన్ను చూస్తుంటే మనకి ఇంకో జీవితం లభించాలని, ఆ జన్మలో నేను నిన్ను అన్ని విధాల సుఖపెట్టగలగాలని ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను. అతని మోచేయి కాళ్ల మీద ఆనింది. లక్ష్మి క్షణంసే తటపటాయించింది. తరువాత మెల్లగా అతని మోచేతి మీద తన చేయి ఉంచింది. నేను నిజంగా సంతోషంగా ఉండాలని అనుకుంటే మీరు ఎప్పుడు ఇలాంటి కష్టపెట్టే మాటలు అనరు. నేను ఎంత సుఖంగా ఉన్నానో మీకు తెలియదు. ఇంకెప్పుడు ఈ ప్రసక్తి తీసుకొని రాకండి. అతను మాట్లాడలేదు. వెళ్ళి పార్థు దగ్గర పడుకోండి. మీరు కసరటంతో వాడు బిక్కముఖం వేశాడు. నిద్రలో కలవరిస్తాడేమో కూడా. ఎంతో అమాయకంగా అంది. సత్యం లేచాడు. వచ్చి పార్థు పక్కన పడుకున్నాడు. చేయి జాచి కొడుకు మెడ కిందకు పోనిచ్చి ఆ చిన్నారి తలను దగ్గరకు తీసుకున్నాడు. నిద్రలో ఉన్నందున ఇటు అటు కాస్త తిరిగిన తర్వాత అలవాటు ప్రకారం తండ్రి దగ్గరికి ఒదిగి పడుకున్నాడు. లక్ష్మి లాంతర తగ్గించి వచ్చి తన మంచం మీద పడుకుంది. లక్ష్మి, సత్యం పిలిచాడు. పాండు కొడుకని ఆదమ్మ చూడటం లేదని నేను కూడా విన్నాను. నువ్వు వాడిని పిలిచి కాస్త కనిపెట్టి చూడు. అలాగే, లక్ష్మి పక్కకు తిరుగుతూ అంది. మర్నాడు సత్యం పోస్టాఫీస్కి వెళ్ళబోయే ముందు, సాయంత్రం త్వరగా వస్తాను, నువ్వు పార్థు రెడీగా ఉండండి, సర్కస్కి తీసుకెళ్తాను అని చెప్పి వెళ్ళాడు. సాయంత్రం అతను వచ్చేసరికి తను ముస్తాబయ్యి పార్థుకి కొత్త లాగు చొక్కా తొడికి తలదూవుతోంది. సత్యం వచ్చాడు. అతని చేతిలో ప్యాకెట్లున్నాయి. ఏమిటవి అంది లక్ష్మి. చూడరాదు, నీకు తెలుస్తుంది. లక్ష్మి ప్యాకెట్ విప్పింది. అందులో మంచి చీర ఉంది, స్వీట్లు కూడా ఉన్నాయి. పండగ కూడా దగ్గరలో లేదు. ఇప్పుడివి ఎందుకు నాకు ఆశ్చర్యంగా అంది. తీసుకో, అప్పుడప్పుడు ఇలాగే తెస్తూ ఉంటాను. ఏరా పార్థు, అమ్మకి అలా ఇవ్వాలి కదూ కొడుకుతో అన్నాడు. పార్థు తలదించుకున్నాడు. సత్యం దగ్గరికి వచ్చి పార్థును లేవతీసి బుగ్గల మీద గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు. పార్థు సంకోచం పోగా తండ్రి మెడ చుట్టూ చేతులు వేశాడు. సత్యం బయలుదేరబోతూ ఉండగా జేబులు తడుముకొని, లక్ష్మి, ఇదిగో మీ పిన్ని కొడుకు రాసిన ఉత్తరం. ఆ డ్రాయర్ సురుగులో పడేసి ఆ మాటే మర్చిపోయాను, ఇవాళ గుర్తుకు వచ్చింది అంటూ తీసి ఇచ్చాడు. కవరు చించే ఉంది. సత్యం బట్టలు మార్చుకోవడానికి లోపలికి వెళ్ళాడు. లక్ష్మి కవరులోంచి కాగితం తీసి చూసింది. ఆ దస్తూరి ఎవరైంది చప్పులు తెలియలేదు. అందులో ఇలా ఉంది. లక్ష్మికి, మీ పిన్ని కొడుకు రాంబాబు ఆశీర్వదించి రాయినది. నేను మిలిటరీ నుంచి తిరిగి వచ్చాను. గుళ్లపాడులో కొమరయ్య అనే కాంట్రాక్టర్ దగ్గర ఉద్యోగం దొరికింది. ఈ గుళ్లపాడు దగ్గరలోనే ఉన్న నందిపాడులో నువ్వు ఉంటున్న విషయం మన మోహన్ ద్వారా మొన్ననే తెలిసింది. నీకు దగ్గరలోకి వస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అక్కడికి రాగానే నిన్ను కలుస్తాను. మీ ఆయనకి నమస్కారాలు. దాదాపు 11 సంవత్సరాల తర్వాత నిన్ను చూడటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడెప్పుడు నిన్ను చూస్తానా అని ఆత్రంగా కూడా ఉంది. త్వరలో కలుస్తాను. నన్ను గురించిన ఒక విచారకరమైన విషయం చెబుతాను. యుద్ధంలో నా కాలు ఒకటి పోయింది. నేను ఇప్పుడు కుంటివాడిని, ఒంటరివాడిని. మునుపటి నీ ఆత్మీయత కోసం తహతహలాడుతున్నాను. ఇట్లు రాంబాబు. సత్యం ఇస్త్రీ బట్ట ధరించి కొడుకుని తీసుకుని వచ్చాడు. లక్ష్మి ఉత్తరం చదువుతూ పెదవి కొరుకుతూ నిలబడి ఉంది. ఏ పిన్ని కొడుకో ఇప్పటికైనా గుర్తుకు వచ్చాడా? నవ్వుతూ అడిగాడు. గుర్తుకు వచ్చాడు అంటూనే లక్ష్మి ఆ ఉత్తరం చించి ముక్కలు చేసింది. అదేమిటి అలా చించేస్తావేం? ఈ రాంబాబు పేరు చెబితేనే నాకు మంట. ఒట్టి జులాయి మనిషి, మంచివాడు కాదు. మన ఇంటికి రానియను దృఢంగా అంది లక్ష్మి. భార్య కంఠంలో ఎన్నడూ ఎరుగని కోపం చూసిన సత్యం తెల్లబోయాడు. పక్క ఊళ్ళో తిరునాళ్ళు జరుగుతున్నాయి. చుట్టుపక్కల 10 ఊళ్ళ నుంచి రోజు జనం వచ్చిపోతున్నారు. వారి వినోదానికి సర్కస్ వచ్చింది. రకరకాల వస్తువులు, బట్టల షాపులతో చిన్న ఎగ్జిబిషన్ వెలిసింది. దాని మధ్య జెయింట్ వీల్ ఏర్పాటు చేశారు. పిల్లలు, పెద్దలు ఎంతో ఉత్సాహంగా అది ఎక్కి కింద నుంచి పైకి రయ్యిన వెళ్ళి మళ్ళీ కిందకు తిరగటంలో అనిర్వచనీయమైన ఆనందం పొందుతున్నారు.
సత్యం భార్యని కొడుకుని వెంట పెట్టుకుని తిరునాళ్ళకి వచ్చాడు. లక్ష్మికి చీరలు గాజులు కొన్నాడు. పార్థుకి బెలూన్లు బొమ్మలు కొన్నాడు. ఎగ్జిబిషన్లో తిరిగారు. లక్ష్మి షాపులన్నీ తిరిగి రకరకాల వస్తువులు బేరం చేసి వాళ్ళు చెప్పిన ధరలు విని కళ్ళు గిరును తిరిగేసరికి బయటికి వచ్చేసింది. పార్థు జెయింట్ వీల్ ఎక్కుతానని మారం చేశాడు. లక్ష్మి కళ్ళు తిరుగుతాయి వద్దంది. అట్లా అనవసరమైన భయాలు పెట్టకు, నీకు ఇష్టం లేకపోతే మేమిద్దరం ఎక్కుతాము, నువ్వు ఇక్కడే ఉండు అన్నాడు సత్యం. లక్ష్మి చుట్టూ చూసింది. జన సముద్రంలా సందడిగా ఉన్న గడబిడలో ఒంటరిగా భర్తని వదిలి నిలబడటానికి భయం వేసింది. ఆఖరి నిమిషంలో నేను వస్తాను అంది. సత్యం 3 టికెట్లు తీసుకున్నాడు. భార్యాభర్తలిద్దరూ కొడుకుని మధ్యలో కూర్చోబెట్టుకుని గొలుసులు పట్టుకున్నారు. వీల్ తిరగడం ప్రారంభం కాగానే లక్ష్మి బెదురు చూపులు చూసింది. సత్యం అది గమనించి పార్థు వెనక నుంచి చేయి పోనిచ్చి లక్ష్మి భుజం చుట్టూ చేయి వేసి పొదివి పట్టుకున్నాడు. పార్థు లక్ష్మి కూడా అతని చేతి వంపులో గువ్వల్లా ఒదిగిపోయారు. కిందకు దిగిన తర్వాత కూడా లక్ష్మికి ఇంకా కళ్ళు తిరుగుతున్నట్టే ఉన్నాయి. అదొక అద్భుతమైన అనుభవంలా అనిపించింది. ఆ తర్వాత సర్కస్ చూశారు. పార్థుకి అమ్మాయిల సైకిల్ మీద చేసిన ఫీట్సు, ఏనుగు శివలింగం పూజ చేయటం, కోతుల డ్యాన్సు మళ్ళీ మళ్ళీ చూపిస్తే బాగుండని అనిపించింది. హాయిగా ఇట్లా అమ్మా నాన్నలతో వస్తే అన్నీ కొనుక్కోవచ్చు, డబ్బులు కాజేసి దొంగతనంగా వస్తే ఏం బాగుంటుంది అనుకున్నాడు పార్థు. రాత్రి పొద్దుపోయిన తర్వాత వచ్చి బండిని మళ్ళీ కట్టించుకొని ఇంటికి తిరుగుముఖం పట్టారు. పార్థు బండి ఎక్కగానే తండ్రి ఒడిలో తలపెట్టుకొని నిద్రపోయాడు. అతని చేతిలో బెలూన్లు మాత్రం వదల్లేదు, అట్లాగే ఉన్నాయి. పాపం, సర్కస్లో అమ్మాయిలు అంత ప్రమాదకరమైన పనులు చేస్తున్నారు. ఎప్పుడైనా పడిపోతే వాళ్ళ గతేమిటి అంది లక్ష్మి. అధోగతే, కాలు చెయ్యి విరిగిన తర్వాత ఎవరు చూస్తారు అన్నాడు సత్యం. వాళ్ళంతా దిక్కులేని పిల్లలే అంటారా? అయి ఉండవచ్చు. కొంతమంది వంశపారంపర్యంగా ఆ విద్య అభ్యసించి అందులో జాయిన్ అవ్వచ్చు అన్నాడు సత్యం. లక్ష్మి కళ్ళల్లో కరుణ రసం నిండింది. పాపం అంది లక్ష్మి. తర్వాత ఇద్దరూ మాట్లాడలేదు. బండిలోనే అతను కూడా ఎగ్జిబిషన్లో తెగ తిరగడంతో కళ్ళ మీదకి కునుకు వచ్చేసి తొట్లోనే పడుకున్నాడు. ఇంటి దారి తెలిసినట్లుగా బాట వెంబడి సాగిపోతున్నాయి. లక్ష్మి, సత్యం పార్థు తల నిమురుతూ పిలిచాడు. ఈ పల్లెటూరులో చదువులేం బాగా వస్తాయి. పార్థుని ఎక్కడికైనా సిటీలో కాన్వెంట్లో చేర్పించాలని ఉంది అన్నాడు. లక్ష్మి మాట్లాడలేదు. నువ్వు వాడిని వదిలి ఉండగలవా అని నా భయం. నా సంగతి వదిలేయండి, మీ సంగతి చెప్పండి, మీరు ఉండగలరా? లక్ష్మి నవ్వింది. అది కూడా నిజమే. కాస్త ఆగి మళ్ళీ అన్నాడు. వీడు చాలా తెలివిగలవాడవుతాడని నా నమ్మకం. జాతకం వేసి ఇమ్మని శాస్త్రి గారికి ఇచ్చాను. జాతకాలు తెలుసుకొని ఏం చేస్తాం? ఏం చెయ్యలేమనుకో, అదో తృప్తి అన్నాడు అతను. మర్నాడు పార్థు ఎంతో సంతోషంగా సీనుకి గోపికి రాత్రి తండ్రి తనకి కొనిపెట్టిన వస్తువులన్నీ పేరు పేరున చూపిస్తుంటే వాళ్ళు దిగులుగా ఈర్ష్యగా చూడసాగారు. వాళ్ళు డబ్బులు దొంగతనం చేసి సర్కస్ చూసి వచ్చి తల్లిదండ్రులచే ఒళ్ళు వాచేట్లు దెబ్బలు తిని ఆ రోజంతా అన్నం లేకుండా ఉన్నారు. అందుకే దొంగతనం చేయకూడదురా అన్నాడు పార్థు ఆరిందల. ఏం కాదు, మీ నాన్న మంచివాడు, మా నాన్న చెడ్డవాడు. ఏమి అడిగినా మీ నాన్నలా తీసుకువెళ్ళి చూపించడు. 2 దెబ్బలు కొడితే ఏమైంది? అవే పోతాయి. మా నాన్న అన్నం పెట్టవద్దంటే మా అమ్మ ఊరుకుంటుందా? నన్ను గడ్డివాము చాటుకు పిలిచి పెడుతుందిగా అన్నాడు సీను. పార్థు బొమ్మలన్నీ చూపించి ఇంటికి తీసుకువెళ్ళేటప్పుడు మళ్ళీ లెక్క చూసుకున్నాడు. కోతి బొమ్మ ఒకటి తక్కువైంది. పార్థు అక్కడంతా ఆత్రంగా వెతికాడు. పార్థుతో పాటు సీను గోపి కూడా వెతికారు. ఎక్కడా కనిపించలేదు. ఎక్కడ పోయిందో ఏమిటో అన్నాడు సీను. అవును, అసలు తెచ్చావో లేదో అన్నాడు గోపి. పార్థు ముఖం జేవురించింది. ఒరేయ్, మీరిద్దరు చొక్కాలు విప్పండ్రా. ఎందుకు? గోపి కోపంగా అడిగాడు. నాకు తెలుసు, మీ ఇద్దరిలో ఎవరో కాజేశారు, వెతుక్కోరా. గోపి చేతులెత్తాడు. గోపి దగ్గర బొమ్మ లేదు. పార్థు సీను దగ్గరికి వచ్చాడు. రే జాగ్రత్త, సీను పిడికిలు బిగించాడు. చటుక్కున్న అతన్ని పట్టుకోబోయాడు. సీను 2 చేతులతో తోశాడు. పార్థు వెనక్కి పడబోతూ సీనుని 2 చేతులతో పట్టుకున్నాడు. సీను కూడా పడ్డాడు. ఇద్దరూ మట్టిలో పొర్లారు. అందిన చోట ఒకరిని ఒకరు రక్కారు. వీపుల మీద గుద్దులు వేసుకున్నారు. ఆ రామరావణ యుద్ధం ఇంకెంతసేపు జరిగేదో. ఇంతలో అక్కడికి ఒక వ్యక్తి వచ్చాడు. గొర్రె పొటేళ్లా కుమ్ముకుంటున్న ఆ ఇద్దరిని విడదీశాడు. ఎందుకలా కొట్టుకుంటున్నారు అన్నాడు. వాడు నా బొమ్మ కాజేశాడు. ఏం అబ్బాయి, నిజమేనా? అప్పటికే సీను అతని చేతిని వదిలించుకొని రారా గోపి అని పిలుస్తూ పరిగెత్తాడు. గోపి స్నేహితుడిని అనుసరించాడు. దొంగ వెధవలు. పార్థు తిట్టుకుంటూ అక్కడ చెల్లాచెదురుగా కింద పడిన బొమ్మలు ఏరుకోసాగాడు. అతను కూడా వంగి బొమ్మలు ఏరటంలో సాయం చేశాడు. బొమ్మలన్నీ తీసుకొని లేచి నిలబడిన పార్థు అప్పుడు గాని అతనికి ఒక కాలు లేదని, అతని కుంటివాడిని గమనించలేదు.
అయ్యో మీకు కాలు లేదా పైకి అనేశాడు. లేదు, యుద్ధంలో పోయింది అన్నాడతను. ఆ జవాబు బాగా అలవాటులా. మీరు యుద్ధంలో పనిచేశారా? పార్థు కళ్ళు వెడల్పు అవగా అడిగాడు. అవును. అయితే మీరు చాలా గొప్పవారన్నమాట. మీకు భయమే తెలియదన్నమాట. అతను పార్థు వైపు ముగ్ధుడైనట్టు చూశాడు. అని ఎవరు చెప్పారు నీకు? కుతూహలంగా అడిగాడు. మా నాన్న. యుద్ధంలో పనిచేసే వాళ్ళకి భయమే తెలియదట. ఇద్దరూ నడక సాగించారు. అతను చంకల కింద కర్రల సాయంతో నడుస్తున్నాడు. అతను నడుస్తుంటే ఆ కర్రల చప్పుడు లయబద్ధంగా వినిపిస్తుంది. ఇదే మా ఇల్లు, రండి. తమ ఇంటి దగ్గరికి రాగానే పార్థు పిలిచాడు. వద్దులే బాబు, నేను ఒకరింటికి వెళ్ళాలి. అన్నట్లు ఈ ఊరిలో పోస్ట్ మాస్టర్ సత్యం గారుళ్ళు ఎక్కడో కాస్త చెప్తావా? పోస్ట్ మాస్టర్ సత్యం గారుళ్ళా? ఆయన మా నాన్నే అండి. ఇదే మా ఇల్లు, పార్థు ఉత్సాహంగా అన్నాడు. అతను ఓ క్షణం సేపు ఆశ్చర్యంగా చూశాడు. రండి లోపలికి, చెయ్యి పట్టుకుని పిలిచాడు. పార్థు అమ్మా అని పిలుస్తూ లోపలికి పరిగెత్తుకుని వచ్చాడు. లక్ష్మి తలంటు పోసుకొని తులసి మొక్కకి నీళ్లు పోస్తుంది. ఏమిట్రా అంది. త్వరగా రామ్మా, నాన్న కోసం మన ఇంటికి ఎవరో వచ్చారు. కూర్చోమను, మంచినీళ్ళు కావాలేమో అడుగు, ఇప్పుడే వస్తున్నాను. లక్ష్మి తులసి పూజ చెప్పును ముగించుకొని లోపలికి వచ్చింది. వచ్చినతను హాల్లో నిలబడి ఉన్నాడు. అదిగో మా అమ్మ. పార్థు లక్ష్మి రాగానే చూపించాడు. అతను కర్రల సహాయంతో ఒక అడుగు ముందుకు వేశాడు. లక్ష్మి ఎన్నో ఏళ్ల తర్వాత చూస్తున్న ఆనందంతో పిలిచాడు. లక్ష్మి అలాగే నిలబడింది. అలా క్షణం సేపు తను ఎక్కడ ఉందో, ఏం చేస్తున్నదో మర్చిపోయినట్లుగా అచేతనురాలైపోయినట్లు చూస్తుంది. లక్ష్మి, నన్ను గుర్తుపట్టలేదా? నేను రాంబాబుని. లక్ష్మి నోట మాట రానట్టే చూస్తోంది. ఈ స్థితిలో నీ కళ్ళ ముందుకి రాకూడదనే అనుకున్నాను. కానీ నేను ఈ పక్క ఊరికే గుళ్ళపాడు వచ్చాను. నిన్ను చూడకుండా ఉండలేకపోయాను. ఉత్తరం రాశాను, అందలేదా? లక్ష్మి అది అందిందో లేదో తెలియదన్నట్లుగా తల తిప్పి చటుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. మీరు మా అమ్మకు తెలుసా? అక్కడే నిలబడిన పార్థు అడిగాడు. తెలుసు. మీ అమ్మ నేను చుట్టాలమవుతాం. అయితే మీరు నాకేమవుతారు? మీ అమ్మని అడుగు, చెప్తుంది. కాసిన్ని మంచినీళ్ళు అడుగు తీసుకొనిరా. అతను అక్కడున్న బల్ల మీద కూర్చున్నాడు. పార్థు లోపలికి పరిగెత్తాడు. లక్ష్మి లోపల మాన్పడిపోయినట్లుగా నిలబడి ఉంది. పార్థు తల్లి చెయ్యి పట్టి ఊపాడు. అమ్మా, మీ చుట్టానికి మంచినీళ్ళు కావాలటే. లక్ష్మి మంచినీళ్లు ముంచి గ్లాసు పార్థు చేతికిచ్చింది. పార్థు మంచినీళ్లు తీసుకువెళ్ళి ఇచ్చి మళ్ళీ తూనీగలా వచ్చాడు. అమ్మా, ఆయన అర్జెంటుగా మళ్ళీ వెళ్ళిపోవాలట. నిన్ను ఒక్కసారి వచ్చి మాట్లాడమంటున్నారు. లక్ష్మి పార్థు చెయ్యి పట్టుకొని యువతలికి వచ్చింది. గుమ్మంలోకి వచ్చి నిలబడింది. గుమ్మం దాటి బయటికి రాలేదు. లక్ష్మి సగం శరీరం తలుపు చాటునే ఉంది. ఊరికే చూసి వెడదామని వచ్చాను లక్ష్మి, నేను ఉండను. లక్ష్మి మాట్లాడలేదు. వీడు మీ అబ్బాయా? అవునన్నట్టు తల ఊపింది. ఒక్కడే కొడుక? మళ్ళీ పిల్లలు లేరా? లేరన్నట్టు తల తిప్పింది. కడిగిన ముత్యంలా అచ్చం నీ పోలికే. లక్ష్మి చూపులు మెల్లగా ముందుకు పాకి అతని కొయ్య కాలు మీద నిలిచాయి. దగ్గరలోకి వచ్చాను కదా అని ఒకసారి చూడటానికి వచ్చాను, వెళ్తాను. అతను కొయ్య కాలు చంక కిందకు తీసుకొని లేచాడు. ఈ 10 ఏళ్ళు నన్ను చాలా మార్చినాయి. నా తల నెరిసింది. వయసు మీరినట్టుగా జీవితం భారంగా ఉంది. నిన్ను చూస్తే ఈర్ష్యగా ఉంది. నువ్వేమీ మారలేదు. లక్ష్మి విని ఊరుకుంది, మాట్లాడలేదు. అతను నిట్టూర్చాడు. ఇల్లు బాగానే ఉంది. మీ ఆయన ఇంట్లో లేడనుకుంటా. ఉంటే చూసి వెళ్ళేవాడిని. ఇప్పుడు వస్తాడా? రారు అన్నట్లు తల తిప్పింది. సరే. అతను పార్థు వైపు చూశాడు. నీ పేరేమిటి? పార్థు. వెళ్తున్నాను, ఇలా రా. దగ్గరికి పిలిచాడు. జేబులో నుంచి 10 రూపాయల కాగితం తీసి పార్థు చేతికిస్తూ, తీసుకో, ఏదైనా కొనుక్కో అన్నాడు. పార్థు తల్లి వైపు చూశాడు. తల్లి తీసుకో అనలేదు. ఆ కళ్ళల్లో వద్దన్న భావమే కనిపించింది. వద్దండి అన్నాడు. పర్వాలేదు, మీ అమ్మ ఏమీ అనదులే. పార్థు తీసుకోలేదు. కొడుకుని మంచి శిక్షణలోనే పెంచుతున్నావు లక్ష్మి, అతను ప్రశంసిస్తున్నట్లుగా అన్నాడు. అతను వెళ్ళడానికి గుమ్మం వైపు నడిచాడో లేదో ఇంతలో సత్యం వచ్చాడు. తండ్రిని చూడగానే పార్థు పరిగెత్తుకు వెళ్ళాడు. నాన్న, మన ఇంటికి చుట్టం వచ్చాడు. యుద్ధంలో పనిచేశాడంట అంటూ గడగడా చెప్పేశాడు. సత్యం లోపలికి వచ్చాడు. మీరు రాంబాబు కదూ? చిరునవ్వుతో పలకరించాడు. అవును. మీకెలా తెలుసు? లక్ష్మికి మీరు ఉత్తరం రాశారు, మర్చిపోయారా? కూర్చోండి. ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే వచ్చి ఇప్పుడే వెళ్ళిపోతారా? లక్ష్మి, మీ అన్నయ్యకి చేసే మర్యాద ఇదేనా? కూర్చోండి, ఇప్పుడే వస్తాను. సత్యం కాళ్ళు కడుక్కోవటానికి దొడ్లో బావి దగ్గరికి వెళ్ళాడు. రాంబాబు క్షణంసేపు లక్ష్మి వైపు ఇబ్బందిగా చూశాడు. లక్ష్మి ముఖంలో ఇప్పుడు భయాందోళన లేవు. రాంబాబు కూర్చున్నాడు. సత్యం తువాలుతో చేతులు తుడుచుకుంటూ తిరిగి వచ్చాడు. మీరు గుళ్ళపాడు వచ్చి ఎన్నాళ్ళయింది? వారం రోజులైనా మేం గుర్తురాలేదన్నమాట. పక్క ఊరికి వచ్చి ఏ అన్నగారైనా చెల్లెల్ని చూడకుండా ఇన్నాళ్ళు ఉంటాడా?
సత్యం చూపుతున్న ఆత్మీయతకి రాంబాబు కళ్ళు రెపరెపలాడాయి. సత్యం పార్థు మీద పిర్ర మీద చరుస్తూ, పార్థు, అమ్మతో మామయ్య నేను భోజనం చేస్తానని చెప్పు అన్నాడు. పార్థు అమ్మా అని పిలుస్తూ లోపలికి పరిగెత్తాడు. లక్ష్మి, ఈ రాంబాబు గురించేనా జులాయిగా తిరుగుతాడని, మంచివాడిని కాదని చెప్పింది? భోజనాలు అయిన తర్వాత లక్ష్మి వంట ఇంట్లో పని చూసుకుంటూ ఉండగా ఒక్కపొడి తీసుకుంటానికి వచ్చిన సత్యం అన్నాడు. ఇతనే ఇప్పుడు చాలా మారిపోయినట్లున్నాడు. నాకు తెలిసినప్పుడులా లేడు, చాలా మార్పు వచ్చింది అంది లక్ష్మి. పాపం, అతని కాలు చూస్తుంటే జాలి వేస్తుంది. ఈ ప్రపంచంలో మనిషికి భోగభాగ్యాలు లేకపోతే మానే, అందచందాలు లేకపోయినా పర్వాలేదు, కానీ శరీరంలో ఏ లోపం ఉండకూడదు. ఇంకే కొరత అయినా అయితే మనిషి శ్రమపడి దాన్ని పూడ్చుకోగలడు. ఈ అవిటితనం అనేది ఉందే, అది ఆ మనిషి మనసుని కృంగతీస్తూ ఉంటుంది. సత్యం లోపల భార్యతో మాట్లాడుతూ ఉంటే బయట పార్థు రాంబాబు దగ్గర చేరి కబుర్లు చెబుతున్నాడు. యుద్ధం అంటే తుపాకులు పుచ్చుకొని పరిగెత్తారు కదూ? అవును. అలా ఎందుకు పరిగెత్తారు? ఒకరిని ఒకరు చంపుకోవటానికి. ఎందుకు చంపుకోవటం? ఒకరి దేశం ఒకరు కాజేయకుండా. పార్థు క్షణంసేపు ఆలోచించాడు. నువ్వు ఎవరినైనా చంపావా? ఓ, చాలామంది నా చేతులు చచ్చారు. తుపాకి చేతిలో పట్టుకున్నానంటే నాకు ఒళ్ళే తెలియదు. టిష్యూం టిష్యూం. రాంబాబు చూపుడు వేలు బొటన వేలు చూపిస్తూ నోటితో తమాషాగా చప్పుడు చేశాడు. పార్థు ఆసక్తిగా, భయంగా, వినోదంగా రాంబాబు వైపే చూస్తున్నాడు. నువ్వెప్పుడైనా తుపాకీ చూసావా? రాంబాబు అడిగాడు. ఊహూ. పార్థు అడ్డంగా తల తిప్పాడు. నేను ఈసారి వచ్చేటప్పుడు నీకు తుపాకీ ఒకటి తెస్తానులే, బొమ్మది, చాలా బాగుంటుంది. మనిషిని చంపడం పాపం కాదా? పార్థు అనుమానంగా అడిగాడు. ఊహూ, ఊరికే చంపటం అన్యాయం. ఎదుటి వాళ్ళు తప్పు పని చేస్తే చంపవచ్చు. నీ బొమ్మలున్నాయి కదా, అవి ఎవరైనా నీ స్నేహితులు ఎత్తుకుపోవడానికి వస్తారనుకో, వాళ్ళను నువ్వు కొడతావా లేదా? కొడతాను. యుద్ధం కూడా అంతే. దేశాన్ని ఏలే పెద్ద పెద్ద వాళ్ళకి ఆ దేశాలు బొమ్మలన్నమాట. వాటిని కాజేద్దామని ఎవరైనా వచ్చారో, టిష్యూం టిష్యూం. మళ్ళీ బొటన వేలుతో చూపుడు వేలు నిటారుగా చూపించాడు. రాంబాబు నోటితో చేస్తున్న శబ్దం పార్థుకి తమాషాగా అనిపించింది. మనుషులను చంపితే మరి పాపం రాదా? ఎందుకు వస్తుంది? మనమేమైనా అన్యాయంగా చంపామా? పార్థుకి మళ్ళీ ఇంకో అనుమానం వచ్చింది. చచ్చిపోయిన వాళ్ళు కోపం వచ్చి దెయ్యాలై నిన్ను భయపెట్టరా? రాంబాబు బిగ్గరగా నవ్వాడు. దెయ్యాలా? వాటికి మాలో మేము ఎవరెవరమో గుర్తు తెలియదేమో. మేము సిపాయిలం, చాలామంది ఉంటాంగా అన్నాడు. పార్థు ప్రశ్నలు అమాయకంగానే ఉన్నా వాటి వెనుక ఎంతో తెలుసుకోవాలనే ఆరాటం ఆ పసి మనస్సులో ఉందని రాంబాబు గ్రహించాడు. పార్థు ప్రశ్నలకు అతను ముగ్ధుడయ్యాడు. పార్థు మాటలు ముచ్చటగా, అతని రూపం చూడముచ్చటగా ఉంది. నీ కాలు లేకపోతే నీకు బాధగా లేదు? జాలిగా అడిగాడు పార్థు. బాధ ఎందుకు? ఈ కాలు ఉందిగా. ఈ కాలు లేకపోతేనేం కర్రతో నడవగలను. ఈ కాలు కూడా లేదనుకో, అప్పుడు బాధపడాలి. ఏమిటి, మిమ్మల్ని విసిగిస్తున్నాడా? ఒక్కపొడి తీసుకుని సత్యం వచ్చాడు. లేదు, చిన్నపిల్లల ప్రశ్నలు చాలా తమాషగా ఉంటాయి అన్నాడు రాంబాబు. మా వాడి మాటలు మరీను. అన్నీ వాడికి అనుమానాలే అన్నాడు సత్యం. సత్యం మంచం మీద కూర్చోగానే పార్థు దగ్గరకు జరిగి ఆనుకొని కూర్చున్నాడు. రాంబాబు ఆ ఇల్లును పరిశీలిస్తున్నాడు. చాలామందికి ఇళ్ళు ఉంటాయి, కానీ కొంతమంది ఇళ్ళు ప్రశాంతంగా, హాయిగా ఉంటాయి. వాకిట్లో అడుగు పెట్టగానే ఆ గృహంలో వారికున్న ప్రశాంతత మనకి ఇట్టే తెలిసిపోతుంది. ఇంకా కొంచెంసేపు ఆ ఇంట్లో కూర్చోవాలని అనిపిస్తుంది. మరికొన్ని ఇళ్ళు అలా కాదు. వాకిట్లోకి వెళ్ళగానే ఎప్పుడెప్పుడు అక్కడి నుంచి బయటపడదామా అన్న అశాంతి కలుగుతుంది. ఏ పని మీదైనా బలవంతంగా ఉండాల్సి వస్తే ముళ్ళ మీద కూర్చున్నది కంపరంగా ఉంటుంది. ఈ ఇల్లు కూడా లక్ష్మిలాగానే నిదానంగా, ప్రశాంతంగా, పొందిగ్గా ఉంది. ఆ ఇంటిని చూస్తుంటే లక్ష్మి, సత్యంల వ్యక్తిత్వం అర్థమవుతున్నట్లే ఉంది. ఈ జీవితంలో అసలైన ఐశ్వర్యం, తృప్తి అని చాలామందికి తెలియదు. ఈ ఇంట్లో సంపద చాలా ఉన్నట్లుగా ఉంది. మీరు కాసేపు పడుకోండి, నాకు బజార్లో పనుంది. నేను ఇప్పుడే అలా వెళ్ళి వస్తాను, సత్యం లేస్తూ అన్నాడు. నేను ఇక వెళ్తాను అన్నాడు రాంబాబు. సాయంత్రం వెళ్ళండి. చాలా సంవత్సరాల తర్వాత కలుసుకున్నారు మీరు అన్నా చెల్లెళ్ళు. ఇంకా కబుర్లో చెప్పుకోలేదయ్యే, సత్యం నవ్వుతూ అన్నాడు. రాంబాబు చూపులు నేల మీదకి వాలాయి. లక్ష్మి, ఏం చేస్తున్నావే అంటూ వర్ధనమ్మ వచ్చింది. లక్ష్మి లోపల ఉంది, భోజనం చేస్తుంది, వెళ్ళండి అన్నాడు గుమ్మం దాటిన సత్యం. ఆ అబ్బాయి ఎవరు అని ఆ వ్యక్తిని చూస్తూ అడిగింది. లక్ష్మికి అన్నగారవుతారు. అలాగా? వర్ధనమ్మ లోపలికి వెళ్ళింది. ఆవిడ చాలాసేపు కూర్చుని వెళ్ళింది. లక్ష్మి పనంతా ముగించుకొని బయటకు వచ్చింది. పార్థు లేడు, బయటకి ఆడుకోవడానికి వెళ్ళినట్టున్నాడు. ముందు గదిలో రాంబాబు సత్యం పడుకునే మంచం మీద పడుకుని నిద్రపోతున్నాడు. లక్ష్మి క్షణంసేపు అక్కడ నిలబడింది. ఆమె చూపులా మంచానికి ఆనించి ఉన్న కర్ర మీద నిలిచాయి.
ఆమె కళ్ళు క్రమంగా అశ్రుపూరితాలయ్యాయి. లక్ష్మి మెల్లగా అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంది. లక్ష్మి వెనక నుంచి పిలుపు వినిపించింది. లక్ష్మి త్రుళ్ళిపడినట్టుగా తిరిగి చూసింది. రాంబాబు మంచం మీద నుంచి లేచి కూర్చున్నాడు. అతను కళ్ళు మూసుకొని పడుకున్నట్టున్నాడు. కళ్ళు బద్ధకంగా అలసటగా ఉన్నా నిద్రమత్తుగా మాత్రం లేవు. లక్ష్మి మాట్లాడకుండా నిలబడింది. ఇన్నాళ్ల తర్వాత మనం ఇలా కలుసుకోవటం చాలా చిత్రంగా ఉంది కదూ అన్నాడతను. లక్ష్మి చూపులు నేల మీదకి వాలాయి. నిన్ను చూడటానికి రావాలా వద్దా అని చాలా మదనపడ్డాను. చూడకూడదని చూసినందువల్ల ప్రయోజనం లేదని నాకు నేనెంతో చెప్పుకున్నాను. కానీ ఎంత చూడవద్దని అనుకున్నానో అంత చూడాలనే వ్యామోహం ఎక్కువైపోయింది. ఒక్కసారి చూసేస్తే ఈ ఆరాటం తగ్గిపోతుందని వచ్చాను. నిన్ను చూసిన తర్వాత నాకు చాలా హాయిగా ఉంది. నీ ఇల్లుని, నీ భర్తని, నీ కొడుకుని చూసిన తర్వాత నీ జీవితంలో ఏ లోటు లేకుండా ఉన్నావని తెలుస్తోంది. ఇప్పుడు మరీ అనిపిస్తుంది నేను రావటమే మంచి పని అయింది. నీలో పాత జ్ఞాపకాలేమైనా ఒక క్షణం గుర్తుకు వస్తే నన్ను క్షమించు. లక్ష్మి జవాబుగా ఏం మాట్లాడలేదు. అతనే మళ్ళీ అన్నాడు, నీకు తెలుసో తెలియదో సుశీల భర్త పోయాడు. 2 పిల్లలు, టీచర్గా పనిచేస్తోంది. దాని జీవితం ఒక పెద్ద అగ్నిగుండంలా అయింది. అతను నిట్టూర్చాడు. ఆ చిన్నతనం, ఆ పరుగులు, ఆ ఉత్సాహం, ఆ జీవితమే వేరు అనిపిస్తోంది. కాస్త ఆగి అన్నాడు, యుద్ధం నన్ను చాలా మార్చేసింది లక్ష్మి. అతని కంఠం గద్గదమైంది. బహుశా యుద్ధంలోకి వెళ్ళకపోయినట్లయితే నాకు ఈ అవిటితనం వచ్చేది కాదేమో. నేను మీ అందరిలా పెళ్లి చేసుకొని పిల్లా పాపలతో సుఖంగా ఉండేవాడిని. నన్ను మీ నాన్నే కాదు, జీవితం కూడా ఘోరంగా అన్యాయం చేసింది. లక్ష్మి ముఖం తిప్పుకుంది. ఆ కళ్ళు మరింత దీనంగా అయ్యాయి. కళ్ళల్లోకి రాబోయిన నీళ్లని బలవంతంగా అదిమి పట్టింది. బహుశా ప్రతి వాళ్ల జీవితంలో ఒక యువతి ఉంటుందేమో. ఆ యుద్ధంలో గెలుపు ఓటములు, గాయాలు ఆ వ్యక్తికే తప్ప ఇంకెవరికీ తెలియవేమో. తన జీవితంలో జరిగిన యుద్ధం, తన బాధలు అతనికేం తెలుస్తాయి? రాంబాబు మళ్ళీ అన్నాడు, మీ ఆడవాళ్ళు అదృష్టవంతులు. పెళ్ళి అవగానే సర్వం మర్చిపోగలరు. పిల్లలు పుడితే ఇక ప్రపంచంలో ఎవ్వరూ అవసరం లేదు. మీ మగవాళ్ళు కూడా చాలా గొప్పవాళ్ళు. ఆడపిల్ల శరీరమే తప్ప మనసు అర్థం చేసుకోలేరు. లక్ష్మి మనసులో కోపంగా అనుకుంది. నాతో ఒక్క మాట కూడా మాట్లాడకూడదా లక్ష్మి? పాపం వస్తుందా? అతను దీనంగా అడిగాడు. లక్ష్మి నిశ్శబ్దంగా వెనక్కి తిరిగి వెళ్ళబోయింది. లక్ష్మి, అతను మళ్ళీ పిలిచాడు. లక్ష్మి ఆగింది. మీ ఆయనకి ఏమైనా అనుమానం వస్తుందేమోననే భయంతో నీకు అనవసరంగా రాశాను. ఏమీ అనుకోకు. ఒక్క మాట అడుగుతాను చెప్పు. నేను ఈ పక్క ఊరిలోనే ఉంటాను. ఎప్పుడైనా నేను చూడటానికి ఇలా రావాలా వద్దా? లక్ష్మి జవాబు చెప్పలేదు. రాంబాబు కళ్ళల్లో ఆశ మెరిసింది. చెప్పు లక్ష్మి, నువ్వెలా చెయ్యమంటే అలా చేస్తాను. నేను మీ ఇంటికి రానా వద్దా? వద్దు. లక్ష్మి కంఠం తడబాటు లేకుండా నిశ్చలంగా అంది. ఆ మాట దృఢంగా, సంశయం లేనట్టుగా ఉంది. ఖచ్చితమైన ఆ జవాబు వినగానే అతను హతాశుడైపోయినట్టు చూడసాగాడు. లక్ష్మి అక్కడి నుండి వెళ్ళబోయింది. కథ కొనసాగుతుంది. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.